బాగుందరా ఇది ముద్దుగా నియోజకవర్గ వచ్చేస్తుంది సెప్టెంబర్ 25వ తారీఖు. శ్రీమతి పార్వతి గారి సమర్పణలో టీవీబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన టీవీబీ దానయ్య గారు అండ్ అలాగే కళ్యాణ్ దాసరి ప్రొడ్యూసర్స్ గా సుజిత్ గారి డైరెక్షన్ లో ఫెంటాబులస్ మ్యూజిక్ బై ద మ్యూజిక్ ఓజీ ఎస్ఎస్ పవన్ గారు అండ్ అలాగే చంద్ర గారు వంశ గారు జియోపీల్ గా ఏఎస్ ప్రకాష్ గారి ఫైర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ప్రియాంక అరుల్ మోహన్, అర్జున్ దాస్ గారు, శ్రేయారెడ్డి లాంటి తారాగణంతో మన ముందుకు రాబోతున్నటువంటి సినిమా ఓజీ కాన్సర్ట్ కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. Thanking all our sponsors. Vijayawada Utsavam proudly presents OG concert powered by KLM Fashion Mall, Keep Loving More, Prakriti Avenues Private Limited, Shreyas Impact Foundation, Shreyas Corporate Club, Shreyas Utsav, Feelings India Instant Noodles. Our associate sponsors are
ఒక ఫీల్ ని కలిగించారు. అలాంటోడు మళ్ళీ వస్తున్నాడంటే అర్జున్ దాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Evening Hyderabad. Good evening Hyderabad. How is the OG fever? OG is gonna be here very soon. I say power, you say star. Okay? Power! 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 Further delay, I think it's time to call the man with the plan on stage. Come on! Are we ready for the OG concert? Are you ready for the OG concert? Make some noise for the man! వర్షం పొక్క మేమున్నా ఇక్కడే ఉంటాం. గొడవ తీసే హీరో గారి డైలాగే మనెవరు ఆపేది. థండర్ స్టార్మ్ అంటారు, ఒక్కలో థండర్ స్టార్మ్. చాలా మంది చాలా దూరం నుంచి వచ్చారు. థ్యాంక్స్ టు ఆల్ పవర్ స్టార్ ఫ్యాన్స్, ద రియల్ బ్లడెడ్ పవర్ స్టార్ ఫ్యాన్స్. సినిమా కూడా సుజిత్ నాన్న నువ్వు ఇవాళ మాట్లాడాలి. హలో ఓజీస్, ఈ ఫైవ్ స్టామ్ వస్తుంది అనుకుంటే థండర్ స్టామ్ వచ్చింది ఇవాళ. సో థండర్ స్టామ్ వచ్చింది కాబట్టి ఫైవ్ స్టామ్ రాబోతున్నారు. వచ్చిన తర్వాత మనం మాట్లాడదాము. యా అంతేనా సరే, మిగతా అంతే కన్మణి వర్షం వచ్చేసింది, ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇంత పెద్ద క్రౌడ్ నేను ఎప్పుడు చూడలేదు. ఇంత ఎనర్జీ చూడలేదు. అండ్ పైన నుంచి కూడా సౌండ్ వస్తుంది. ఓజీ కోసం మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూసి చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. లెట్స్ begin the event. Yeah.
అవసరం ఉన్నా ఈ రోజు మీరందరూ ప్రోగ్రామ్ ని ఎంజాయ్ చేస్తారు బికాజ్ వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద కాన్సర్ట్. రిక్వెస్టింగ్ పవన్ కళ్యాణ్ గారు టు ప్లీజ్ జాయిన్ పవన్ గారు. అండ్ ఇందాక మనము requesting everybody to please లైఫ్ లో సుజిత్ చేసిన పని ఏంటంటే ఎప్పుడు ఆడియో ఫంక్షన్స్ ఎప్పుడు ఇలా రావు. ఈ సుజిత్ చేసిన పనులకి సినిమాలో కనిపించే కాస్ట్యూమ్ తోటి రావాల్సి వచ్చింది. ఇదంతా ఎందుకు? మీకోసం. Okay, one minute. Come on. Wait. Hold on. Pause. Washi. Check. Okay, Rishi. Washi. It's a Japanese haiku. Sujit on a script lo విలన్ తన క్యారెక్టర్కి నువ్వు అందరం ఎత్తులో ఉన్నావు, నేను ఇబ్బంది పెడతా ఉంటాడు, ఆకాశంలో విహరిస్తున్నావు, నేను కిందకి తీసుకొస్తా, నేల మీద కూర్చోబెడతావు. అలాంటి సందర్భంలో ఈ పోయం ఈ హైకి వస్తుంది. నేను పాడాలనుకోలో, చెప్పాలనుకోలో, తమన్ కోరికది, తమన్ కోరికే కాదు, ఇది మీ కోరిక కూడా. ఓమి అంటే గురువులు. ఇలాంటి వాడు ఎలా మ్యూజిక్ అందకుండా తిరుగుతున్నాడు. నేల మీదకి ఎలా దించాలో నాకు బాగా తెలుసు. నీలాగా ఎగిరి కొట్టుకునే వాళ్ళకి నా చిన్నప్పుడు నా గురువు ఒక హైకు చెప్పారు. ఆ హైకు చెప్తాను విను. వాషి Yasai no Washio Perosubi wa Mazu Tsubasa kiri wo dusu Hitsuyo garu Jimani wa shita Me wa egori dasu Mega Mienaku nari どこに行けば色がわからなくする。そこで足を切ったい。そして野菜の心臓泳ぐり出すのだ。
దీని అర్థం you need to cut its wing. When it falls on the ground, you pluck its eyes. It becomes blind and doesn't know where to go. That's when you cut its legs and make it immobile. And that's when you pluck its heart. ఓజీతో పెట్టుకుంటే చావు ఎంత బలంగా ఉంటుందని చెప్పడం. And the greatest opportunity to act with Imran Hashmi ji. झलक दिखला जा ने मिंచిన Imran Hashmi garu. This was brilliant performance. What a brilliant performer. అలాంటి ఆయనతోటి చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఇంత ప్రేమిస్తాను వచ్చి నేను నిజంగా నాకు తెలియదు. సుజీత్ ఇది ఫైనల్ స్పీచ్ కాదా ఇంకేమైనా మ్యూజిక్ ఉందా? సుజీత్ ఒక అభిమాని, ఇందులో మామూలు అభిమాని కాదు. ఇతని స్థాయి, ఇతని విజన్ నాకు చెప్పాడు. చార్లీ సినిమాను చూసి ఆ హెడ్ బ్యాండ్ కట్టుకొని ఒక 4 రోజులు తీయలేదు. వాళ్ళ అమ్మగారు తిట్టి దాచేశారు. ఆ పిచ్చి పట్టుకుంది. సినిమా తీయాలని చెప్పి సాహో సినిమా తీసిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సుజీత్ అని ఒక యంగ్ డైరెక్టర్ ఉన్నాడు, మీరు చేస్తే చాలా బాగుంటుంది అని నా దగ్గరికి సుజీత్ని పరిచయం చేశారు నారాయణ గారి ద్వారా. సుజీత్ ఎక్స్ప్లెయిన్ చేసేది తక్కువ, మనకి చేసేది ఎక్కువ. కథ చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే ముక్కలుగా చెప్తాడు. ఇలా ఉంటుంది, ఇలా వస్తాడు, 80s స్టైల్, మీ గెటప్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్తాడు. చిన్న కథ అలా ఉంటుంది సార్. తీసేటప్పుడు అతని సత్తా తెలుస్తుంది, మామూలుగా కాదు. అండ్ నేను ఈ సినిమాకి ఇద్దరే స్టార్స్, నాట్ పవన్ కళ్యాణ్. ఫస్ట్ స్టార్ ఎవరు బాగా చేయాలన్నా డైరెక్టర్, రైటర్, ఫస్ట్ క్రెడిట్ షుడ్ గో టు సుజిత్. తర్వాత సుజీత్ తాలూకు డ్రీమ్ ని రియలైజ్ చేయడానికి వాళ్ళు ఇస్తామని వీళ్ళిద్దరూ ఎంత పిచ్చిగా చేశారంటే, వీళ్ళు ఒక ట్రిప్ లో ఉన్నారు సినిమా అంతా. వీళ్ళ ట్రిప్ లో నలుగురు లాగేసింది. ఎలా లాగారంటే నాకే తెలియదు. నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను నేను ఈరోజు. మీరు ఊహించుకోండి, ఒక డిప్యూటీ సీఎం కత్తి పెట్టుకొని వస్తే ఎవరైనా ఊరుకుంటారు చెప్పండి. సినిమాలో కాబట్టి చెల్లిపోయింది. కానీ ఇది మన ఖుషీలో ఈ కటాలని నేను ప్రాక్టీస్ చేసిన కటాలా వీళ్ళు చూసి నాకు ఇది కావాలి, ఎలా చేద్దాం, దీని చుట్టూ ఒక చక్కటి కథ అల్లి సినిమాని మీకు రంజింపజేసేలా యాక్షన్ కట్ కానీ స్టైలైజింగ్ కానీ చాలా చాలా బాగా చేశారు. అలాగే డిఓపి రవిచంద్రన్ గారు క్లాసిక్ విజువల్స్ తోటి, మనోజ్ పరమహంస గారు, వీళ్ళిద్దరూ చాలా బాగా వర్క్ చేశారు.